హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాగీస్ వరల్డ్. సో టుడేస్ వీడియో వచ్చేసి నేను కొన్ని అమెజాన్ నుంచి అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో అవి నేను మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ క్యూట్ లిటిల్ పాట్స్ అనమాట. సో ఇవైతే నాకు చాలా నచ్చాయండి. నేను ఫస్ట్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇవి ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఎలా వస్తాయి ఏంటి, బాగోవేమో, ఆ లీవ్స్ వచ్చేస్తాయేమో, ఆ పాట్ బాగోదేమో, ఇరుగుపోయి ఉంటుందేమో అని చెప్పేసి చాలా అనుకున్నాను. కానీ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. ఈ 4 లిటిల్ క్యూట్ పాట్స్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. బికాస్ ఆ క్యూట్ లిటిల్ స్పేస్ని ఎంత బాగా క్రియేట్ చేసాయంటే, అంటే అదొక బోరింగ్ స్పేస్ని కూడా అంత అందంగా తయారు చేయొచ్చు అని చెప్పేసి ఈ 4 లిటిల్ పాట్స్తోనే నేను చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ 4 లిటిల్ పాట్స్ ఏ టైప్ ఆఫ్ నాకు తెలియదు. కానీ మనం నార్మల్గా మనం ప్లాన్స్ పెట్టుకున్నప్పుడు ఇంట్లోనే మనం చాలా కేర్ తీసుకుంటాము. సో దానికి మనం చాలా టైం అనేది కొంచెం కేటాయిస్తాం అనమాట. సో దీనికైతే మాత్రం మనం ఏ టైం ఇవ్వవసరం లేదు. ఇట్స్ లైక్ డెకార్ థింగ్ అనమాట. సో మనం ఏమైనా చిన్న చిన్న టేబుల్స్ మీద కానీ లేకపోతే ఎక్కడైనా కార్నర్లో కానీ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఐ హైలీ రికమెండ్ యూ దిస్, బికాస్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. అండ్ చూసారు కదా, ఆ స్పేస్ని నేను క్రియేట్ చేసుకున్నాను నా వర్క్ పర్పస్ మీద. సో ఆ కార్నర్ అంతా కూడా చాలా బోరింగ్గా ఉండే, అలాంటిది ఈ 4 పాట్స్ పెట్టేసరికి ఇంకా ఫుల్ అందం అనేది వచ్చేసింది, చాలా హైలైట్ అయిపోయింది అనమాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై డెకోర్ పీస్ అని చెప్పొచ్చు. సో చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఫ్లిప్కార్ట్ నుంచి ఇవి తీసుకోవచ్చు, చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే వస్తున్నాయి. అండ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ క్రీపర్స్ అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ లీవ్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయండి. అంటే ఏవో చిరిగిపోయినట్టు లేకపోతే ఏవో పోయినట్టు అయితే మాత్రం ఏమీ లేవు. చాలా చూస్తున్నారు కదా మీరు కూడా, చాలా బాగా వచ్చింది. సో మనం దీన్ని వాల్స్ మీద కానీ లేకపోతే దేనికైనా డెకర్ ప్లేసెస్ కానీ లేకపోతే స్టార్టింగ్ మనకి వచ్చినప్పుడు ఆ డోర్ దగ్గర కానీ మనం డెకర్ చేసుకోవచ్చు. సో నేను ఇలా డెకర్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇలా చేసుకోకూడదు, నేను వేరే ప్లేస్లో పెడదాం అనుకున్నాను. సో ప్రెజెంట్ ఇట్లా అయితే నేను సెట్ చేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఈ క్యూట్ లిటిల్ పాట్స్తోని ఆ ఆర్టిఫిషియల్ లీవ్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. ఇది మీకు అమెజాన్లో దొరుకుతుంది అఫోర్డబుల్ ప్రైస్లో. సో గో చెక్ ఇట్ అవుట్. సో నెక్స్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ బాక్స్ పెట్టుకున్నాను అనమాట. సో జ్యువెలరీ బాక్స్ ఎందుకు పెట్టుకున్నానంటే, మనకి అమ్మాయిలకి ఏంటంటే చాలా థింగ్స్ ఉంటాయి కదండి. మనకి ఇయర్ రింగ్స్ ఉంటాయి, లాకెట్స్ ఉంటాయి, చైన్స్ ఉంటాయి, నెక్లెస్ ఉంటాయి, చిన్న చిన్న రింగ్స్ ఉంటాయి. మనం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పడిచేస్తూ ఉంటాము. సో దానివల్ల ఏంటి, కొంచెం మెస్సీగా ఉంటుంది, ఎక్కడ పెడతామో తెలీదు, వస్తువులు కూడా అట్లా పోతూ ఉంటాయి, ఆ థింగ్స్ కూడా. సో మనకు అవి చాలా యూస్ఫుల్ కాబట్టి నేను నావి కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేశానండి, చాలా కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని. సో అందుకే ఈ జ్యువెలరీ బాక్స్ అనేది నేను పెట్టుకున్నాను అనమాట. సో దీన్ని నేను చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, మనకి లోపల ఆల్రెడీ సెట్ చేసి ఏమి ఇవ్వడండి, మనకి సపరేట్గా అక్కడ చూసారు కదా చిన్న చిన్న ఆ బార్డర్స్ టైప్ అనేది మనకి ఇస్తారనమాట. సో అవి మనం ఏం చేయొచ్చు అంటే, అవి మనమే సెట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు మనకి చిన్న ఇయర్ రింగ్స్ ఉండొచ్చు, పెద్ద ఇయర్ రింగ్స్ ఉండొచ్చు, లేకపోతే నెక్లెస్ ఉండొచ్చు, లేకపోతే పెద్ద లాకెట్స్ ఉండొచ్చు. సో వాటి వల్ల ఏంటి, ఇట్లా చిన్న చిన్నగా ఉంటే మనం సెట్ చేసుకోలేము, ఫిట్ అవ్వవు కూడా, ప్లేస్ సరిపోదు. సో అందుకే మనం సెట్ చేసుకునే విధంగా మనకి కంఫర్టబుల్గా ఉండేటట్టు అవి ఇచ్చారనమాట. సో అలాగా నేను ఏమైనా పెద్దగా ఉన్నా సరే నీట్గా మధ్యలో తీసేసుకొని దానికి తగ్గట్టు నేను సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి నార్మల్గా జ్యువెలరీకనే కాదు, ఏమైనా క్రాఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఎవరైనా ఆర్ట్ అంటే ఇష్టమైన వాళ్ళు, ఇలా క్రాఫ్ట్స్ చేసుకున్న వాళ్ళకంటూ చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ క్యూట్ థింగ్స్ని దీనిలో మీరు ఈజీగా సెట్ చేసుకోవచ్చండి. ఏ ఇబ్బంది ఉండదు, మీకు ఏ మెస్సీనెస్ కూడా ఉండదు, ఎక్కడెక్కడో పారేసుకోవడానికి ఉండదు. మన రూమ్ కూడా నీట్గా ఉంటుంది, మన స్పేస్ కూడా నీట్గా ఉంటుంది, అండ్ మనం కూడా కొంచెం కామ్గా ఉంటాం అన్నమాట. సో ఇట్లా మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఐ లవ్ టు ఆర్గనైజ్ అనమాట. సో అందుకే ఇలాగా నాకు టైం కూడా సరిపోతుంది కాబట్టి ఇట్లాంటి జ్యువెలరీ బాక్స్ ఉంటే, కాబట్టి నేను ఇలా సెట్ చేసుకున్నాను అనమాట.
సో ఇది మీకు అమెజాన్లో అఫోర్డబుల్ ప్రైస్లోనే దొరుకుతుంది. సో ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. చాలా బాగుంటుంది అండ్ మా సిస్టర్ కూడా చాలా నచ్చింది. నేను ఇంకోటి కూడా ఆర్డర్ పెట్టాను అనమాట. సో మీరు కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను మీకు కూడా. సో అమెజాన్లో చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి స్మాష్ట్రానిక్స్ మైక్రోఫోన్ అనమాట. సో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, సో మీకు ఈ మైక్రోఫోన్ అనేది యూజ్ వస్తుంది. సో నాకైతే చాలా యూజ్, బికాస్ ఐ హ్యావ్ టు క్రియేట్ కంటెంట్ కాబట్టి నాకు ఈ వాయిస్ అనేది కొంచెం క్లారిటీగా మీకు ఉండాలి కాబట్టి నేను ఈ మైక్రోఫోన్ కొనుక్కున్నాను. ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్. మీరు ఏదో అనుకుంటున్నారు ఆ చిన్నది బాక్స్ ఉంది కదా ఎక్కువ రేట్, అదేమీ లేదు. చాలా బాగా మంచి అఫోర్డబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీతో వచ్చిందండి. సో ఆ బాక్స్ కూడా చాలా నచ్చింది నాకు. అంటే ఇది కొంచెం ట్రావెల్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. మనం ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు అనమాట. సో ఈజీగా మనం లోపల సెట్ చేసుకోవచ్చు. దీనికి ఎక్స్ట్రా పిన్ కూడా ఇచ్చారు. సో ఇది మీకు అమెజాన్లో మంచి అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుందన్నమాట. సో దానికి చూసారు కదా ఆ చిన్న క్లిప్, దానికి మనం ఏంటంటే కాలర్ దగ్గర తగిలించుకోవచ్చు. సో ఇది వైర్ ఉన్నదన్నమాట కాబట్టి మనం ఫోన్కి కానీ లేకపోతే ల్యాపీకి కానీ దేనికైనా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో అది ఇదైతే మాత్రం నాకు చాలా నచ్చింది. ఫర్దర్ నేను వైర్లెస్ కొనుక్కోవచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం అంత యూస్ లేదు కాబట్టి నేనైతే దీన్ని సెట్ చేసుకున్నాను. అండ్ మనం ఈజీగా కూడా దీని లోపల పెట్టేసుకోవచ్చు. ఏదో గాబరపాట్లు అట్లా పెట్టేసుకున్నాను, మీరు అలా పెట్టుకోకండి, ఈజీగా సెట్ చేసుకొని పెట్టుకోండి నీట్గా. సో ఐ విష్ అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే చాలా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సో డూ కమెంట్, లైక్, షేర్ and subscribe.